హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు గారెలు పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని చక్కగా కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని గారెలు వేసుకోవటం ఫ్రెండ్స్. రోజు మార్చి రోజు వేస్తూ ఉంటాను. నేను వేసిన గారెలు ఎప్పుడు వేసినా కానీ మీకు వీడియో పెడతాను ఫ్రెండ్స్. లైక్ చేయండి. మొత్తం కలుపుకుంటాను. ఇప్పుడు మొత్తం కలిపి చేసుకోవాలి. చేశాక చేసే ముందు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. పిండి కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు పెట్టుకొని చేయి తడుపుకుంటూ వేసేసుకోవటమే. నూనె పెట్టుకున్నాను. నూనె వేడైందో లేదో కొంచెం చూద్దాం ఫ్రెండ్స్. నూనె వేడైంది, తీసేసుకుందాం. కొంచెం చేయి తడుపుకొని కావాల్సినంత ఎంత సైజులో చేసుకుంటాం అంత సైజు జారిపోతుంది. ఇలా నొక్కొని వేసేసుకోవటమే. చిన్నవి అయితే 4 పడతాయి ఫ్రెండ్స్ ఈ కళాయిలో. పెద్దవి అయితే 2, 3 కంటే ఎక్కువ పట్టవు. అయినా ఈ కళాయిలో వేసుకోవటం అలవాటు అయిపోయింది. చిరికి చేయటం అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే నూనె కొంచెం వేసినా కానీ ఫుల్గా అది మునిగిద్ది ఫ్రెండ్స్. మనం వెల్లడుపుగా ఉన్న కళాయిల్లో 1/2 కేజీ నూనె పోసినా కానీ అవి తేలుతూ ఉంటాయి, అట్టులా ఉడుకుతాయి, కానీ లోన పిండిగా ఉంటాయి. అందుకని నేను ఇలా చేస్తాను. మీకేమనిపించిందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే టిఫిన్ గారెలు తీసేసి వేరే వేసుకుంటా ఫ్రెండ్స్. తీసేసాను ఫ్రెండ్స్ గారెలు. ఇంకా కొంచెం పిండి ఉంది, అది కూడా వేసేసుకుందాం. నూనె వేడిగా ఉంది కాబట్టి సిమ్లో పెట్టుకుందాం. ఈసారి చిట్టి వేస్తాను ఫ్రెండ్స్. చిన్నవి అంటే కొంచెం చిన్న ముద్ద తీసుకోవటమే. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా వేసుకోవచ్చు. చాలా బలం ఫ్రెండ్స్ మినపప్పు కాబట్టి. పిల్లలకు కూడా ఇష్టంగా పెట్టండి. ఏది పచ్చడి వేసుకొని తింటారా, ఉట్టి తింటారా, చికెన్ కర్రీ తింటారా, కొబ్బరి చట్నీ తింటారా అనేది పిల్లల ఇష్టం. అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇవి కూడా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. చిట్టుగారులు చిన్నవి వంట టింకర్ అయ్యి చిన్నవి లాస్ట్ పిండి తినేది నేనే ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరైనా అంటే ఇంట్లో అన్నీ వండేవాళ్ళు లాస్ట్లో తినేవి ఇవే ఫ్రెండ్స్. బాగున్నాయని పిల్లలకి, మగవాళ్ళకి, అత్తలకి, మామలకి, పెద్దవాళ్ళకి పెట్టుకోవాలి. ఈ అడుగు పొడుగుంటాయి కదా లాస్ట్ పిండి, ఇవి మనం తినాలి. ఈ చిట్టుగారి ఓటు పునుగు ఎలాగొచ్చినాయి ఫ్రెండ్స్. ఎలాగున్నా తినేస్తాను, తినాలి కూడా. ఎందుకంటే ఇరిగిపోయి ఇలా వంకరగా ఉన్నాయి, పెడితే బాగోదు. నీకు అసలు వచ్చా గారెలు వేయటం అంటారు. లాస్ట్ ఊడ్చేసి వేసాను, ఒక పునుగులాగా వచ్చింది ఫ్రెండ్స్. గారెలు అయితే అయిపోయినాయి, ఇంకా సర్వ్ చేసుకోవటమే. టిఫిన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఏం చేశారో కూడా కామెంట్ పెట్టండి. పుదీనా చట్నీ, కొబ్బరి చట్నీ, గారెలు ఎంతమందికి ఇష్టం కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.